హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇవాళ అయితే చాలా రోజుల తర్వాత అమ్మ వాళ్ళకి అయితే వెళ్తున్నాను అనమాట. ఎందుకు మొహం అంత చిరాకుగా ఉంది అనుకున్నారా? ఏం చెప్పను, మా ఆయన ఎప్పుడో మార్నింగ్ తీసుకెళ్ళమంటే అమ్మ వాళ్ళ ఇంటికి మధ్యాహ్నం తీసుకొచ్చాడు అనమాట. అందుకే కొంచెం కోపము. ఈ అమ్మలు ఉన్నారే, కూతురు చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చిందనే దానికన్నా మనవరాలు వచ్చారనే హ్యాపీనెస్ ఎక్కువ ఉంటది అనమాట. అసలు పట్టించుకోనే లేదు, వాళ్ళతో అంత మంచిగా ముద్దులాడుతుంది. అంతేలే, ఏం చేద్దాం, ఎంతైనా మనవరాలు డామినేషన్ ఎక్కువ అనమాట మా ఇంట్లో. అలా అమ్మతో కాసేపు మాట్లాడుకొని కొన్ని ముచ్చట్లు చెప్పుకొని టైం స్పెండ్ చేసినాం అనమాట. ఇంకా మా అమ్మ మాత్రం మనవరాలతో అయితే మంచిగా ఆడుకుంది. ఒక మనవరాలతో ఆడుకుంటుంటే ఇంకా మనవరాలకు కోపం అనమాట. మా దీక్ష చూసారు కదా, మూల ఎంత కోపంగా నిలబడుకోందో కార్తీతో ఆడుకుంటుందని. కార్తీ నైట్ అయిపోయిందని ఇంటికి అయితే బయలుదేరేసాము. మా కార్తీ అయితే ఫుల్ ఏడుపు అనమాట, రాననేసానని. సర్లే నాన్న రేపు మళ్ళీ వద్దామని చేసి మా కార్తీని బుజ్జగించి ఇంటికి అయితే బయలుదేరాము. రేపటి నుంచి తిరుచానూరులో బ్రహ్మోత్సవాలు కదా, ఇంకా ఫుల్ ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. 10 రోజులు హడావిడి అయితే మామూలుగా ఉండదు. ఇంకా రేపు మార్నింగ్ అయితే ధ్వజారోహణము, సాయంత్రం అయితే చిన్న శేష వాహనం అనమాట. లైట్ల డెకరేషన్ అయితే చాలా బాగా అనిపించింది. నాకైతే చిన్నప్పుడు మెమరీస్ గుర్తొచ్చాయి. చిన్నప్పుడు బ్రహ్మోత్సవాలు వస్తున్నాయంటే చాలు ఎక్కలేని హడావిడి మా దగ్గరే ఉండేది. ఇప్పుడైతే కుదరదు కదా, కానీ గజవాహనంలో అయితే రావాలనుకుంటున్నాను. అంతే వాళ్ళ వీడియో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్